దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గతంలో మా ఎపిసోడ్స్ లో మనము కలుసుకున్నప్పుడు మోషే యొక్క కుటుంబాన్ని గురించి, మోషే తల్లిదండ్రుల గురించి, ఆ తర్వాత మోషే ఆ ముగ్గురు గురించి మాట్లాడుకున్నాం. ప్రత్యేకంగా మోషే యొక్క తపన, మోషే యొక్క ఆశ, తన ప్రజలైన ఇశ్రాయేలులను విడిపించాలని భారం కలిగిన తన మనస్సుతో అతను చేసిన ప్రయత్నాలన్నీ, ప్రార్థనలన్నీ దేవుడు విని అతన్ని పంపించి మరి విడిపించమని చెప్పడం, వారిని విడిపించి ఫరో ఎదుట అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు దేవుని నామ మహిమ కొరకు జరిగించి వారందరినీ ఎర్ర సముద్రము దాటించి అరణ్య యాత్ర సాగిస్తున్నదాకా మనము నేర్చుకున్నాం. దేవునికి మహిమ కలుగునగాక. ఆహారము మన్నా ఏ విధంగా ఆకాశము నుండి కురవబడిందో, దానికి దేవుడు పెట్టిన షరతు ఏంటో, ఆ షరతు ప్రకారంగా చేస్తేనే ఆహారము తినుటకు యోగ్యమైనదిగా ఉంది. లేకపోతే మరి పురుగు పట్టి కుళ్ళిపోయిందని, లేకుంటే నిర్లక్ష్యం చేసి తెచ్చుకోకుంటే తెల్లవారి దొరకలేదని, అది 7వ రోజున అది జీవాహారానికి సాదృశ్యం అని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 19వ అధ్యాయంలోకి మనం వద్దాం. నిర్గమకాండం 19వ అధ్యాయం చదువుతున్నాను నేను. 3వ వచనం. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవక యెహోవా పర్వతం నుండి అతని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలుకు తెలపవలసినది ఏమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మల్ని గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. మీ కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. దేవుడికి స్తోత్రం. ఇది దేవుడే నాతో స్వయంగా మాట్లాడి, నేను మాట్లాడే మాటలు దేవునివే, ఇవి పలకవలసిన మాటలు, ఈ దేవుడు నాతో చెప్పాడని ఇశ్రాయేలుతో నువ్వు చెప్పు అని చెప్పి పంపించాడు మోషేతో. ఎవరంట వీళ్ళు? యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందురని ఇశ్రాయేలుతో చెప్పే. ఎక్కడ? ఈ అరణ్య యాత్రలో నేను మిమ్మల్ని ఎలా నడిపించానంటే గద్ద రెక్కల మీద మోసుకొని వచ్చినట్లుగా నేను ఇక్కడ దాకా తీసుకొచ్చాను అని చెప్పమని ఇంకొక మాట చెప్పాడు. ఈ దినము నేను మీకు మాట్లాడడానికి నేను ఆ యొక్క సీనాయి పర్వతం మీదకి నేను దిగి వస్తా. ప్రజలందరినీ సీనాయి పర్వతానికి తీసుకురా, కానీ ఒక మేరను ఏర్పరచు. ఏ మాత్రం ఆ పర్వతం దగ్గరికి రావడానికి ఎవరికి అధికారం లేదు. అప్పటికి వాళ్ళు ప్రతిష్ఠించబడిన వారే, పరిశుద్ధపరచబడిన వారే రావాలి. వచ్చినా సరే వారికి ఒక హద్దు పెట్టు, ఒక మేర ఏర్పరిచి దాన్ని దాటి ఎవ్వడు కూడా ఆ పర్వతముకు సమీపించకూడదు. అలా సమీపించేవాడు వస్తాడు, అలాగే ముట్టుకుంటే చనిపోతాడు. కాబట్టి ఎవరు రావద్దు. అయితే మీరొకటి దూరంగా ఉండండి, మొత్తం సమాజం అంతటిని సీనాయి కొండ దగ్గరికి తీసుకురా అంటే అందరిని నువ్వు మాత్రమే నాకు సమీపంగా రావాలి అని చెప్పాడు. అలా చెప్పితే మోషే చెప్పినట్టుగా చేసి 18వ వచనం నేను చదువుతాను. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై మరి కొలిమి ధూమం వలె లేచింది. పర్వతం అంతా మిక్కిలి కంపించింది. హల్లెలూయా. మహాబలిష్ఠుడైన దేవుడు, మహాఘనుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఆయనను గూర్చి రాయబడి ఉంది యోబులో. ఆయన మహావివేకి, మహాబల సంపన్నుడు అని ఆయనను ఎదుర్కోవడం ఎవరి తరము?
వాటికి తెలియకుండా మహాపర్వతములను బోర్ల ద్రోయివాడు ఆయనే అని చెప్తాడు. ఆయన బలాన్ని నిరూపించుటకు, తెలియచేయుటకు, మనకు అర్థం అవుటకు ఆ మాట రాశారు అక్కడ. నేను ఎప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటే విజయవాడ ప్రాంతంలో, ఇంకా ఆ యొక్క దూరం ప్రాంతంలో, మరి వేరే ప్రాంతానికి వెళ్ళి పెద్ద పర్వతాలు నేను చూసినప్పుడు, ప్రభు ఇంత పెద్ద పర్వతాన్ని సృష్టించడము మహా గొప్ప ఘనత అని మేము అనుకుంటే, నువ్వు మళ్ళీ దానికి తెలియకుండా దాన్ని బోర్ర దూసేస్తావు. ఎంత అద్భుతం, నీ బలం ఎంత గొప్పది, నీ శక్తి ఎంత గొప్పది అని నేను ఈ సృష్టిని ఇదంతా చూసినప్పుడు బైబిల్లో చెప్పిన మాటలను బట్టి నేను ఆయన మహిమపరుస్తూ ఉంటా. అలాంటి పర్వతం దగ్గరికి ఇప్పుడు వీళ్ళందరూ తీసుకొని వచ్చాడు. అక్కడ అగ్నిమయం మండుతూ ఉంది. ఆయన పర్వతం మీదకి దిగొచ్చాడు, ఎవరిని దగ్గరికి రానియొద్దన్నాడు. అయితే మోషే మాత్రమే యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీద దిగి వచ్చినందుకు అదంతా ధూమమయమై ఉంది. ఆ ధూమం అంటే పొగ కొలిమి వలె లేస్తూ ఉంది. పర్వతం అంతా మిక్కిలి కంపిస్తూ ఉంది. ఆయన బూరధ్వని అంతకంతకు మరి బిగ్గరగా మోగుతుంది ఆయన స్వరం. అది మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండేది. ఎంత గొప్ప ఆధిక్యతో మోషేది మనము గ్రహించాలి. ఏమండి, ఒక ఉన్నతమైన అచీవ్మెంట్కి మనం చేరగలిగితే, ఉన్నత స్థానానికి మనము మరి చేరగలిగితే, అది మనం అందుకోగలిగితే అదంత సులువుగా వచ్చింది కాదని మన మాటల్లో మనము అప్పుడప్పుడు చెప్పుకుంటాము, వ్రాయబడిన మనము చదువుతుంటాం. ఎంత కృషి ఉంటే దాని వెనక ఇంత ఉన్నతమైన స్థానానికి వీళ్ళు రాగలరు అన్నది ఇట్టే మనకు గ్రహిస్తాం కదండి. మరి మోషే ఆ సీనాయి పర్వతం దగ్గరికి రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, ప్రజలెవ్వరికీ ఇవ్వలేదు. ఆ తర్వాత ఆ దగ్గరికి వచ్చిన ఆయనతో ఆయన కంఠస్వరము చేత మాట్లాడుతూ ఉండగా మోషే జవాబిస్తున్నాడు. సంభాషణ సజావుగా సాగుతుంది, ఏ మాత్రం ఆటంకము లేదు. ఆయన అడిగిన దానికల్లా మోషే జవాబిస్తున్నాడు, మోషే అడిగిందల్లా ఆయన జవాబిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుతున్నాక. హల్లెలూయా. 20వ వచనం నేను చదువుతున్నాను. యెహోవా సీనాయి పర్వతం మీదికి, అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగి వచ్చాను. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలవగా మోషే ఎక్కిపోయెను. హల్లెలూయా. ఏమండి, ఆయన పర్వత శిఖరం మీదికి దిగి వచ్చి ఏమంటున్నాడు, మేఘములో మహిమలో దిగి వచ్చి, మోషే ఇక్కడికి నేనున్న ఈ పర్వతం మీదికి రమ్మని మోషేను పిలవగా మోషే ఎక్కిపోయాడు. నాకు ఎప్పుడు అనిపిస్తుంటది, అయ్యా నేనా, నన్ను పిలుస్తున్నారా, నేను రావాలా, అమ్మో నేను రాగలనా, అక్కడ మీరున్న స్థలానికి నేను రాగలనా అనలేదండి మోషే. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎక్కిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, నాకు అనిపిస్తుంది ఈ సందర్భం చదివినప్పుడు, కిందున్న ప్రజలందరూ తేరు చూస్తున్నారు. ఆయన పరలోకము నుండి ఆ సీనాయి పర్వత శిఖరం మీదికి దిగి రావడం ఏంటి, అది ఇదంతా ధూమమయమై కంపిస్తూ మరి భీకరంగా ప్రాంతం అంతా ఉండడం ఏంటి, దేవుడు కంఠస్వరముతో మోషేతో మాట్లాడుతుండగా మోషే దేవునితో సంభాషించడం, అడిగిన దానికి జవాబు ఇవ్వడం ఏంటి, ఇదే గొప్ప ఆశ్చర్యంగా ప్రజలు చూస్తూ ఉండగా మోషేతో దేవుడు అన్నాడు, ఈ శిఖరం మీదికి నువ్వు ఎక్కి వచ్చే అన్నాడు. అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగి వచ్చాను. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలవగా మోషే ఎక్కిపోయాను. ఏమండి, క్షణం కూడా ఆలస్యం చేయలేదండి. నేనంటాను, ఒక రోజున మనకు కూడా ఈ స్వరం వినబడుతుంది, ఇదిగో ఇక్కడికి ఎక్కిరండి అని ప్రభు మనలను పిలవబోతున్నాడు. ఒక గంభీరమైన ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దంతో దేవుడు మనలను కూడా పిలవబోతున్నాడు. అప్పుడు క్షణం ఆలస్యం చేయకుండా రెప్పపాటున మార్పు చెంది ఎవరు ఆ ఉన్నత శిఖర పైన, అనగా మధ్యాకాశములో దేవునితో మేఘం మీద వెళ్ళి కలుసుకోగలుగుతారో వారు ధన్యులు అని
ఇప్పుడు మోషేని గురించి మాట్లాడుకుంటున్న మనము ఆ సంగతి మర్మంగా మనకు తెలియజేస్తున్నాడని మనం గ్రహించాలి. ఓకే, అబ్బా మోషే వెళ్ళాడు, ఎంత గొప్ప సంగతి అని చెప్పుకోవడం ఎంత సంతోషకరమైన విషయమో, అది కరెక్ట్ గా ఆ సంగతి అలా జరిగింది కనుక అలా మాట్లాడుకోవడం తప్పులేదు. కానీ అందులో ఒక మర్మం దాగి ఉన్నది. ప్రజలందరితో ఆయన రక్తములో కడగబడిన మనందరితో దేవుడు ఒక మాట చెప్తున్నాడు, మిమ్మల్ని కూడా మోషేని పిలిచినట్టే ఊహించకుండా, అనుకోకుండా, ముందే మరి ఇంటిమేషన్ చేయకుండా నేను పిలవగానే మోషే అలా వచ్చాడు, మీరు కూడా మధ్య ఆకాశములోనికి బూరధ్వని వినగానే పరిగెత్తుకుని వచ్చేయాలి, రెప్పపాటన మార్పు చెంది వచ్చేయాలి, ఆ స్థాయిలోకి మీరు దినదినము ఎదగాల్సి ఉంది అని ఒక చక్కని పాఠాన్ని దేవుడు ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దేవుడు మరలా కిందికి ప్రజల దగ్గరికి మరలా పంపించాడు. అంటే రాబో కాలములో ఆయన రక్తములో కడగబడి కొనబడిన వధువు సంఘం ఎట్లా ఉంటుంది అనేది సాదృశ్య రూపకంగా దేవుడు మోషేకు చేసి మనకు చూపించినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. తర్వాత నువ్వు వచ్చావు, నువ్వు క్షణం ఆలస్యం చేస్తే మళ్ళీ ప్రజలు ఏమైపోతారో, నువ్వు దిగి వెళ్ళి వాళ్ళందరినీ కట్టడి చేయమని చెప్పి ఇక మోషేకు దేవుడు ఏమిచ్చారంటే 20వ అధ్యాయం నుంచి దాదాపు 23వ అధ్యాయం వరకు ధర్మశాస్త్రం అంతా వివరంగా చెప్పినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత 24వ అధ్యాయం 18వ వచనం చదివితే, అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను, అస్సలు ఈ యొక్క పర్వతానికి దగ్గరికి రావద్దని మళ్ళీ ఒకసారి చెప్పిరా అని చెప్పాడు. చెప్పితే మళ్ళా వచ్చి ఆ మాట చెప్పాడు. చెప్పాక యెహోవా మహిమ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేళ్ల కన్నుల కనపడింది. అప్పుడు మోషే, నేను 24, 17, 18 చదువుతున్నాను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ 40 దినములు ఉన్నప్పుడే దేవుడు ధర్మశాస్త్రమును అతనికి వ్రాసి ఆ పలకల మీద ఆజ్ఞలు గల పలకలను, ధర్మశాస్త్రమును ఇచ్చి పంపించినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. చూడండి, ఇక్కడ మరొక మాట 13వ వచనం మనం చదివితే, మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. ఎందుకంటే 12లో అంటాడు, నీవు కొండ ఎక్కి నా యొద్దకు చచ్చట ఉండుమో, నీవు వారికి బోధించున్నట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకిచ్చేదనగా అప్పుడు మోషే ఎక్కి వెళ్ళాడు. ఏమండి, అక్కడ 19వ అధ్యాయంలో 20వ వచనంలో మోషే నేనున్న శిఖరం మీదికి నీవు రా అనగానే మోషే వెళ్ళిపోయాడు. చూసారా, ఈ జన సమూహం అంతటి చూస్తున్నారు. యెహోషువ కూడా చూశాడు. కానీ యెహోషువకి ఏమనిపించిందంటే, నేను పరిచర్య చేస్తే పరిచారకుడనై బతికితే ఇక నా బతుకు సరిపోద్దా కాదా, అది అంతకన్నా అదృష్టం నాకు లేదు. ఎంత మహానుభావుడా మోషే, ఆయన మాలో ఒకడుగా ఉన్నాడు. నిన్నటి వరకు మాతోనే ఉంటున్నాడు, ఆయనతో మాట్లాడి మాకు తెలియజేస్తున్నాడు. కానీ ఒక దినమే, ఈ దినము నేను ఎప్పుడు చూడని ఒక అద్భుతమైన దృశ్యం చూశా. ఆయనున్న పర్వతం మీదికి, మండుతున్న ఆ పర్వతం మీదికి ఆయన మహిమలో ఉంటే అక్కడికి క్షణం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయాడే. మళ్ళీ అక్కడి నుంచి దిగి మామూలు సామాన్యుడిగా మా దగ్గరికి వచ్చాడుగా. ఎంత గొప్ప సంగతి! కంఠస్వరము చేత ఆయనకు సమాధానం ఇవ్వడం, ఆయన మోషేతో మాట్లాడడమే గొప్ప సంగతి. అంటే ఆ శిఖరం మీదికి ఎక్కిపోగలిగిన స్థాయి మోషేకుంది. మాలో ఒకడు సామాన్యుడిగా ఉన్న మోషేకు ఎంత ఆదిత్యత, ఎంత ధన్యము, ఎంత ధన్యకరము. ఇంకా నేను ఫిదా అయిపోయాను. నేను ఈ యొక్క మోషే లాంటి నాయకుడు నాకు అవసరం. ఈయనకు నేను పరిచర్య చేస్తున్న జీవితాన్ని నేను గడిపేస్తాను అనుకున్నాడు యెహోషువ.
నేనంటాను, ఎంపిక చేసుకునే విధానం కూడా మనకు తెలియాలి. ఎవరు సత్యవాక్యమును సరిగా విభజించువారో, క్రీస్తుతో కూడా నడవగలిగిన వారెవరు, క్రీస్తును సరి అయిన దిశలో నడిపించగల వారెవరు, అర్థం చేసుకుని తెలుసుకునగలిగిన వారు, క్రియల ద్వారా రుజువుపరుచుకున్న వారెవరు, గ్రహింపుతో మనం వారిని వెంబడించడం ఎంతైనా శ్రేయస్కరమని మోషే ఉదంతం మనకు తెలియజేస్తూ ఉంది. యెహోషువ ఆయనను చూసి క్షణం ఆలస్యం చేయకుండా పరిచారకుడుగా మారిపోయాడు. ఏమండి, నువ్వు నాకు పరిచయం చేస్తావా, నన్ను వెంబడిస్తావా యెహోషువ అని మోషే అడిగినట్టుగాని, ఈ రోజు నుండి నువ్వు నాకు పరిచారకుడుగా ఉండు అని చెప్పినట్టుగాని ఎక్కడ లేదు. కానీ ఎప్పుడైతే తన్ను తాను అప్పగించుకున్నాడు హృదయపూర్వకంగా, దాన్ని దేవుడు ఇక్కడ రాశాడు, మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. ఎప్పుడయ్యాడు పరిచారకుడు? ఎప్పుడైతే ఆ మేఘములోకి యేసుతో పిలవగానే వెళ్ళిపోయాడో, అంత యొక్క క్షణం ఆలస్యం చేయకుండా ఆ స్థాయికి వెళ్ళగలిగాడు. అంతకుముందు కంఠస్వరము చేత మాట్లాడుతుంటే మరలా మోషే జవాబిస్తున్నాడు, ఆయన మాట్లాడుతుంటే ఈయన జవాబిస్తుండే, ఈయన మాట్లాడుతుంటే ఆయన జవాబిస్తుండడు. ఇదే చాలా గొప్ప అనుకుంటే, నేనున్న స్థలంలోకి ఎక్కిరా అనగానే మేఘం మీదకి ఎక్కి వెళ్ళాడు. అద్భుతమైనటువంటి ఒక గొప్ప ఆశ్చర్యమైన చూశాడు. చూసి ఏమన్నాడు ఆయన, ఇదిగో నీవు కొండ మీదకి వచ్చేసాక నీకు నా పలకలు అయిన నేను రాసిన ధర్మశాస్త్రాన్ని అవన్నీ నేను నీకు ఇస్తాను, నువ్వు కొండ మీదకి ఎక్కాలని చెప్తే ఆయనంత ఆ దృశ్యం చూసిన వాడు, దేవుడు అంతా దగ్గరగా అతనితో మాట్లాడడం, ఇతను ఆయన దగ్గరగా వెళ్ళడం, ఆ మహాగరుడైన దహించు అగ్ని అయిన దేవునితో సమానంగా అక్కడికి వెళ్ళి ఏ అపాయం లేకుండా కిందికి దిగడం చూసి, యెహోషువ ఇక నేను చేస్తే ఈయనకి పరిచర్య చేయాలి, ఈయనతోనే నేను ఉండాలి, ఈయన వెంటే ఉండాలి. యెహోవా పరిచారకుడు, మోషే పరిచారకుడు అని నన్ను పిలిస్తే నాకేం నామూషి కాదు, అది నాకు ధన్యతే అనుకున్నాడు యెహోషువ. దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే అతను మేఘములోకి మరలా రమ్మంటే వెళ్ళిపోయాడు. 40 దివారాత్రులు ఆహారము తీసుకొనకుండా దేవుడు ఇస్తానన్నటువంటి ఆ యొక్క మరి 17వ వచనంలో చదివాను కదమ్మా, అక్కడ ఏమని ఆ మేఘములోకి వెళ్ళాడు. 12వ వచనంలో ఉంది ఏమని, నీవు వారికి బోధించున్నట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రము రాతి పలకలు నీకు ఇచ్చేదనగా దేవుడు అవి తీసుకోవడానికి వెళ్ళాడు మోషే. 40 దివారాత్రులు ఆయన సముఖములోనే ఉన్నాడు, ఆయనతోనే మాట్లాడుతున్నాడు, ఆయనతోనే ముచ్చటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఏమేం మాట్లాడాడో, ఏమేమి ఆయనతో మరి ఆయన ఏమేమి చెప్పాడన్నది మనం ఇంకా ముందు అధ్యాయాల్లో చదివితే ఉంటది. ఆ పైకి వెళ్ళినటువంటి ఆయన 40 దివారాత్రులైన సముఖంలో ఉన్న ఆయనకు ఈ 20వ అధ్యాయంలో ఆజ్ఞలు ఇచ్చాడు. 21, 22, 23 ధర్మశాస్త్రపు విధులను, కట్టడలను ఇవన్నీ అనుగ్రహించారు. ఇచ్చిన తర్వాత 24వ అధ్యాయంలో పైకి వచ్చేసేయమని చెప్తే పైకి వెళ్ళిపోయాడు. ఆ 25వ అధ్యాయం 8వ వచనంలో మనము చదివితే, నేను దేవునికి మహిమ కలుగును గాక. ఈ కొండ మీద ఉండి దేనికి రమ్మన్నాడు? 40 దివారాత్రులు ఆ కొండ మీదకి ఎందుకు వెళ్ళాడు మోషే అంటే, మొట్టమొదట ఆయన రాసిన ఆజ్ఞలు కలిగిన పలకలు ఇవ్వడానికి, అలాగే ధర్మశాస్త్రం ఇవ్వడానికి. మరొక మాట ఇక్కడ 25వ అధ్యాయం మరి 8, 9 నేను చదువుతాను. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను.
ఇంకొకటి ఏం చెప్పాడు దేవుడు అంటే, నేను వారిలో నివసించున్నట్లు నీ ఒక మందిరము కట్టాలి, ఆ మందిరము నిర్మించాలి. ఆ నిర్మించే మందిరం యొక్క రూపము, ఉపకరణాలు నేను నీకు చూపించిన విధముగానే ఉండాలి. ఇదిగో ఇక్కడ నేను కొండ మీద నీకేం చూపించానో నువ్వు అలాగే తయారు చేయాలని చెప్పాడు. చూడండి, అదే అధ్యాయం 39:40 వచనం నేను చదువుతాను. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపం చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. ఏమండి, కొండ మీద ఆయన ఒక ప్లాన్డ్గా ఆయన తయారు చేసిన ఒక మందిరాన్ని చూపించి, ఈ మందిరం నువ్వు చూస్తున్నావు కదా, ఇది ఎలా ఉంటే అలాగే నువ్వు నిర్మించాలి అని ఊరికైనా అలాగని చెప్పి వదిలిపెట్టలేదండి. వదిలిపెట్టక ఏమంటాడు, ఆ మందిరము ఎంత పొడుగుండాలి, ఎన్ని కొలతలు ఉండాలి, దేనితో చేయాలి, ఏదేది ఆ మందిరములో ఉండాలి, ఆ మందిరం చేయడానికి ఏ కర్రను వాడాలి, ఆ మందిరము లోపలి వస్తువులు చేయడానికి ఏ కర్రను వాడాలి, ఆ ఒక్కొక్క వస్తువు ఎంత పొడుగు, ఎంత వెడల్పు, ఎంత ఎత్తు ఉండాలి, ఇవన్నీ చెప్పాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి చిన్న బటన్ కూడా చెప్పాడు, ఒక చిన్న స్పూన్తో సహా చెప్పాడు. ఒక్కటి కూడా మరచిపోకుండా ఇవన్నీ కూడా మోషే గుర్తు పెట్టుకొని మరి కిందికి దిగొచ్చి, ఎవరికి నేను జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మను ఫలాని వారికి నేను ఇస్తాను, వాళ్ళది నిర్మిస్తారు, నువ్వు వాళ్ళకి ఈ విషయాలన్నీ చెప్పు అన్నాడు. ఏమండి, మొట్టమొదట కొండ మీద 40 దివారాత్రులు ఉంటే, ఆ 40 దివారాత్రుల్లో మరి ఇచ్చింది ఏంటిది అంటే, ఆయన చేతితో వ్రాసిన రాతి పలకల మీద ఆజ్ఞలు, 2 పలకలు. తర్వాత ధర్మశాస్త్రం ఇచ్చాడు. తర్వాత నేను వారిలో నివసించినట్లు నువ్వు నాకు ఒక మందిరం నిర్మించాలి అన్నారు. వారిలో నివసించాలంటాడు, మందిరం ఏం భూమి మీద నిర్మించాలంటాడు. ఏంటండి, ఈ మర్మం చాలా గొప్పది, మనం గ్రహించాలి. నేను దానిలో నివసించినట్లు భూమి మీద నాకు ఒక మందిరం నిర్మించమంటే, ఓహో, ప్రత్యక్షపు గుడారం, సాక్ష్యపు మందిరములో ఆయన నివసిస్తాడేమో, అక్కడికి ఆ మందిరం ఎదుటకు వచ్చిన ప్రజలతో మాట్లాడతాడేమో అని మనం అనుకోవచ్చు. ఒకవేళ అలా చేస్తే చేయొచ్చు. కానీ అక్కడ పదం ఏంటి వాడాడు, వారిలో నివసించును అన్నాడు. వారిలో నివసిస్తే భూమి మీద పర్వతమే మరి నిర్మించేది ఎందుకు ఆలయం అంటే, కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరగబోయే ఒక మనిషి రక్షించబడి, ఆయన రక్తములో కడగబడి, పరిశుద్ధపరచబడి, పరిశుద్ధ జనము, యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశంగా కొంతమంది జనాంగములు లోకము నుండి తన కొరకు ప్రత్యేకించుకున్న వారే ఆయనకు ఆలయమని మొదటి కొరింథీ పత్రిక 3:16 చెప్పినట్టు, మీరు దేవుని ఆలయం అయినారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరెరుగరా అన్నాడు. ఇప్పుడు వారిలో నివసించన్న ఈ మాట కొన్ని వందల సంవత్సరాల తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు నరావతారిగా భూమి మీదకి వచ్చి ఆయన జరిగించాల్సినటువంటి ఆ యొక్క ప్రాయచిత్తార్థ బలిని అది అర్పించి, ఆయన మనల్ని రక్తముతో కడిగి కొని ఆయన వెళ్ళిపోయి మనలో నివసించుటకు మనల్ని ఒక ఆలయముగా రూపుదిద్దే ఆ ప్రక్రియను 25వ అధ్యాయం నిర్గమకాండం 8వ వచనంలోనే దేవుడు చెప్పాడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం! ఆయన మనస్సులో మనం ఏమై ఉంటామో భూమి పుట్టక ముందే ఉందట. అప్పుడే నిర్ణయించాడంట, అప్పుడే తను ఏర్పరచుకున్నాడట, అప్పుడే నీతిమంతులుగా. అబ్బబ్బబ్బా, ఇవన్నీ మనం ఆలోచిస్తే అసలు అర్థం కాదు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు, జగత్ పునాది వేయబడక ముందే, జగత్ ఉత్పత్తికి ముందే ఆయనలో మనల్ని ఏర్పరిచేను అంటాడు, నిర్ణయించాడు అంటాడు. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా.
ఫలాని విధంగా ఉండి అలాగా ఉన్న వాళ్ళందరూ వాళ్ళు నా ప్రియ బిడ్డలు, వాళ్ళ రక్తంలో కడగబడతారు, నాకు సొత్తవుతారు, నేను కొన్నవారు అవుతారు అని దేవుడు ఎప్పుడో రాసి పెట్టాడంటే. అవునండి. ఆదికాండం 3:15 ఎప్పుడైతే సాతానుగాడు వాళ్ళని ప్రేరేపించి పాపంలో పడేశాడో అప్పుడే అక్కడ ఇగో నీకును స్త్రీ సంతానమునకు నేను వైరం కలగజేస్తాను, అది తల మీద కొడుతుంది, నువ్వు మడి మీద కాటేస్తావు అని, నీ తలను చిత్తకూడదు అని రాశాడు. ఆయన అన్న ఆ మాటకు అక్కడ ఏమని రాశాడు? ఆయన అన్నదా ఈ కింద స్త్రీ సంతానము అది అన్న మాటను క్షమించండి, అక్కడ ఏమని చెప్పాడు? ఆయన అని చెప్పాడు కదా. అంటే దేవుడు ఎప్పుడో ఇక పాపము లేనివాడుగా మరి ఒక కన్యకను ఎంచుకొని ఆమె గర్భంలో భూమి మీదకి వచ్చి ఆయన చెయ్యబోతున్న రక్షణ సంకల్పం అంతా ఒక ముక్కలో ఆదికాండం 3:15 దేవుడు చెప్పాడు. నువ్వు ఇలా చేసావు కదా దుష్టుడా, ఇక నీ అపవాది నువ్వు ఇలా ఎందుకు చేసావు? నీకు ఆయనకు ఎప్పుడు వైరమే ఉంటుంది. ఆయన నీ తల సిలువలో చిత్తం కొడతాడనమాట. నీ తల చిత్తం కొడతాడు. ఆ ప్రవర్తన మీద నువ్వు దాడి చేస్తావు. ఆయన నీ మడిమను కాటేస్తాడని ఉంది. మడిమంటే ఏంటి అని నేను ప్రభువుని అడిగితే ఎక్కడ కాటేసినా చచ్చిపోతుందిగా పాము, ఎక్కడ కాటేసినా మనిషి చచ్చిపోతాడు. నువ్వు మడిమ మీదనే కాటు వేస్తావని, మడిమనే కొడతావని నువ్వు ఎట్లా అయ్యా అట్లా చెప్పావేంటయ్యా అని నేను అడిగితే, మడిమనగా అది ప్రవర్తనకు సాదృశ్యము అన్న ప్రభు ఎప్పుడో చెప్పాడు. నేను చదువుతున్నాను ఆదికాండం 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరం కలగజేసేదును, అది అంటే కింద ఆయన అని రాశారు, నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అన్నాడు. అంటే మడిమంటే ప్రవర్తన మీద మనుషులందరి మీద దాడి చేస్తాడు వాడు. దేవుడేమో వాడి తలను సిలువలో చుట్ట కొడతాడన్న ఈ రక్షణ సంకల్పాన్ని ఆయన ఆదికాండం 3:15 రాసి పెట్టాడు. అలాగే దానిని నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే అదే విధంగా అక్కడ రాయబడిందో ఇప్పుడు ఈ ఆలయము నిర్మించమన్నాడు ఆయన మీరు భూమి మీద నా కోసం ఒక ఆలయం నిర్మించండి, నేను దానిలో నివసిస్తాను అనలే. నేను వారిలో నివసించున్నట్లు నాకు ఒక ఆలయము నిర్మించమన్నాడు. వారిలో నివసిస్తానంటాడు, భూమి మీద ఆలయం కట్టమంటాడు. ఏంటి ఆ కొలతలు ఏంటి, అవన్నీ ఏంటి అని అసలు నువ్వు ఆలోచిస్తే అందులోని ఆధ్యాత్మికమైన మర్మాలను దేవుడు చెప్పాడు. నేను ఆ ఆలయము గురించే మీతో మాట్లాడినప్పుడు నేను సవివరంగా అవన్నీ తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుడు తప్పకుండా మనందరితో ఆ విషయాలు మాట్లాడబోతున్నాడు. అందుకే ఆయన భూమి మీద నిర్మించే ఆ మందిరము, అది లిటరల్ గా ఉన్న ఆ మందిరము, అది కడవరి మందిరమైన మనకి సాదృశ్యమని ఆయన ఎప్పుడూ ఆ నిర్గమకాండం మోషేను పర్వతం మీదకి తీసుకెళ్ళినప్పుడే ఈ విషయాలు చెప్పాడు. అంటే మన విషయమై ఆయన ఎప్పుడో ఒక ప్రణాళిక వేసి పెట్టాడండి. అసలు పుట్టినాక ఆలోచించడమే పిల్లల గురించి గొప్ప అనుకుంటే తల్లిదండ్రులు, కొంతమంది నాకు తప్పకుండా దేవుడు సంతానం ఇస్తాడు, ఇస్తే నేను వాడిని ఇలా చేస్తాను, ఈ పాపని ఇలా చేస్తాను అని అనుకునే తల్లిదండ్రులు కూడా ఉన్నారండి. ఇంత ముందు సూప ఇంకా పుట్టనే లేదు ఎందుకురా నువ్వు ఆలోచిస్తున్నావని విన్న వాళ్ళు తల్లిదండ్రులు ఎవరో ఒకరు వాళ్ళను వారించేది కూడా అవకాశం ఉంది. కానీ అది దేవుడు మనస్సు అన్నమాట. దేవుడు కూడా ఎప్పుడో ప్రణాళిక వేసి మన కోసం ఇవన్నీ చేస్తానని చేయబోతున్నానని ఆ మోసే ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నా. అందుకని అంటాడు, మరి మోసే ద్వారా కృపయు సమాధానమును
యేసు ద్వారా వస్తే ధర్మశాస్త్రం ఏమి మోషే ద్వారా వచ్చింది అని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనము చదువుకుంటాం కదండి. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ధర్మశాస్త్రం మరి ఎందుకు ఇచ్చాడు? కృపయు సత్యం అప్పుడే ఇవ్వచ్చుగా, మోషే ద్వారానే? లేదు, ఆ ప్రతిదానికి ఒక సమయం ఉన్నదని వాక్యం చెప్పినట్లుగా ఆయన ఎప్పుడు ఏది చేయాలో, ఏ విధంగా ప్రజలు నడిపించాలో, ఏ విధంగా వాళ్ళని మౌల్డ్ చేయాలో, ఏ విధంగా ఆ దిశ వైపు అడుగులు వేసేలా వాళ్ళను సిద్ధపరచాలో ఆయనకు అన్నీ తెలుసు. అందుకే గలతీ పత్రిక 4వ అధ్యాయములు అంటాడు, యేసునొద్దకు మనల్ని నడిపించుటకు ఈ ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడాయను అంటాడు. బాలశిక్ష చదవకుండా ఎవరు కూడా మరి పెద్ద పెద్ద పుస్తకాలు చదవరు కదండి. కాబట్టి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎలా పోల్చాడు అని అంటే అది ఒక బాలశిక్ష కింద పోల్చాడనమాట. 4వ అధ్యాయము మరి నేను చదువుతున్నా, క్షమించండి, 3:24. కాబట్టి మనము విశ్వాసమూలమైన నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడాయను. దేవునికి స్తోత్రం. అయితే విశ్వాసము వెల్లడి ఆయన గనక ఇక బాలశిక్షకుని కింద ఉండము అన్నాడు. ఎలా వెల్లడైంది? యేసుక్రీస్తు ద్వారా విశ్వాసమైనదో వెల్లడి అయింది. ఏ విధంగా ఆ యొక్క క్రతువు అంతా ఎలా పూర్తి చేయాలో, ఆయన ఎలా చేశాడో మనం ఎలా చేశాము, యేసుక్రీస్తులు అన్ని చెప్పేశారు కదా. ఇక బాలశిక్ష కింద ఆ ధర్మశాస్త్రం యొక్క వీధులు కట్టడలు అనగా ఆ బలులు అర్పించి అది మనకిక లేదు అని చెప్పాడు. కాబట్టి గ్రహించాల్సింది ఏంటి అని అంటే క్రీస్తు 24 నేను చదివాను, గలతీ 3:24. బాలశిక్షకుడుగా ధర్మశాస్త్రాన్ని ఆయన ఎంచుకుని చేశాడు. అట్లాగే ఇప్పుడు వారిలో నివసిస్తానంటాడు. నేను ఒక పరిశుద్ధ మందిరం నా కోసం నిర్మించాలి, నేను ఇగో కొలతలు చెప్తున్నాను, విధానం చెప్తున్నాను, ఇదిగో ఒక రూపం నీకు చూపిస్తున్నాను, ఇక్కడ అది చూసినట్టుగా భూమి మీద నిర్మించాలి అని చెప్పాడు కదా. నీ కొండ మీద చూపించబడిన ఆ దాని ప్రకారం కట్టు అని 25వ అధ్యాయం 40 కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపం చొప్పున నువ్వు వాటిని చేయుటకు జాగ్రత్త పడు అన్నాడు. అంటే లిటరల్ గా భూమి మీద ఒక మందిరం కట్టడమే కాదు. మరి అట్లయితే చెప్పడం ఏమని చెప్పాడు 25:8, నేను వారిలో నివసించున్నట్లు నాకు ఒక మందిరం కట్టు అన్నాడు. అంటే ఆ మందిరం కూడా మన హృదయం అనే మందిరం, మనమే ఆయనకు మందిరం అయ్యి దానికి ఒక సాదృశ్యమైన నిర్మాణం అని మనకది అర్థం చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా అంటాడు. అలాగే 6:19 అంటాడు, మీరు దేవుని ఆలయము అయి ఉన్నారు, మీ దేహము దేవుని చేత మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు నిలయమని మీరెరగరా. మీరు విలో పెట్టుకొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అని అక్కడ రాశాడు. కాబట్టి ఈ ధర్మశాస్త్రము తీసుకోవడానికి కొండ మీదకి వెళ్ళాడు, ఆ శిఖరం మీదకి వెళ్ళాడు, సీనాయి పర్వతం మీదకి. ఇంకా ధర్మశాస్త్రమే కాకుండా 10 ఆజ్ఞలు కలిగిన 2 పలకలు కూడా తీసుకోవడానికి వెళ్ళాడు. అదే సమయంలో ఆ 40 దివారాత్రులు భూమి మీద ఈ మనకు కొత్త నిబంధనలో ఒక మందిరము నిర్మించబడి ఆ మనమే ఒక మందిరంగా రూపొందించబడి దానికి సాదృశ్యమైన మందిరం భూమి మీద నిర్మించబడడం ఎట్లాగో, ఎలా కట్టాలో, ఏం చెయ్యాలో, ఏమేమి ఉండాలో, ఏది ఉపయోగించాలో, ఎన్ని కొలతలు, ఎన్ని విధానాలు అన్ని కూడా పూసకుచ్చినట్టు మోషేకు చెప్పాడు. ప్రతి బటన్ చెప్పాడు, ప్రతి కొలత చెప్పాడు, ప్రతి చెక్క చెప్పాడు, ప్రతి తెర చెప్పాడు. అన్ని కూడా చెప్తే ఆ మహామేధావి కంప్యూటర్ కూడా పనికిరాదండి మోసే ముందు. నిజంగా అవన్నీ మళ్ళీ అప్పచెప్పినట్టుగా
ఆ నిర్మించే వారిని దేవుడు ఎవరిని ఏర్పరిచాడో వాళ్ళకి అవన్నీ చెప్పి వాళ్ళతో నిర్మించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమేమి అవసరమో అదంతా సేకరించాడు. ఏమేమి కూర్చాలో తీసుకురావాలో సమకూర్చాలో అంత జ్ఞాపకం పెట్టుకొని ఇంకా కావాలంటే దేవుడు ఒక బ్లూ ప్రింట్ ఇచ్చినట్టే లెక్క. అది జాగ్రత్తగా దేవుడు చెప్పిన మాటలను గుర్తుపెట్టుకుంటూ మరి మోషే భూమి మీద ఆ రూపమే తను తయారు చేసి ఆ రూపము చొప్పుననే ప్రత్యక్షపు గుడారము అంటారు, లేదా సాక్ష్యపు మందసము నిర్మించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ సాక్ష్యపు మందిరాన్ని నిర్మించి ప్రత్యక్షపు గుడారమును నిర్మించి ఆ నిర్మించడానికి కావలసినదంతా కూడా 25వ అధ్యాయం మొదలు పెట్టుకుంటే అమ్మా మీరు గుర్తు పెట్టుకోవాలి, 26, 27, 28 అమ్మా చెప్తూనే ఉన్నాడు. 29 అలాగే యాజకుల వస్త్రాలతో సహా అన్ని చెప్పి 31 కూడా చెప్పాడమ్మా. తర్వాత 32, 33, 34 వేరొక విషయాలను ఆ 3 అధ్యాయాల్లో రాసి మళ్ళీ 35 నుండి 39 వరకు కేవలం మందిరం నిర్మాణ విధానమే అక్కడ రాశారు. ఎలా కట్టారో ఎలా నిర్మించాలో చెప్పడం ఒక వ్యక్తి అయితే ఆ పని నిర్మించడం కూడా రాసి పెట్టాడు. చెప్పే అన్ని కొన్ని అధ్యాయాల్లో రాయబడి ఉంది, నిర్మించిందంతా కొన్ని అధ్యాయాల్లో రాయబడి ఉంది. చివరికి 40వ అధ్యాయములో మందిరాన్ని మరి నిర్మించినట్లుగా అది ప్రతిష్ఠించినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. ఆ ఒక్క ముక్క చదువుకుందాం. 39వ అధ్యాయం నిర్గమాకాండం 39వ అధ్యాయం 42, 43 నేను చదువుతా. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు ఆ పని అంతయు చేసింది. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారిని దాన్ని చేసి ఉండేది. అలాగనే చేసి ఉండేది గనక మోషే వారిని దీవించెను. హల్లెలూయా. మందిరం అంతా నిర్మాణం పూర్తయిపోయింది. మోషే ఏం చెప్పిండో ఇశ్రాయేలు అదే చేశారు. ప్రజ్ఞ కలిగి జ్ఞానం కలిగి అది నిర్మించే వాళ్ళు ఎవరో వాళ్ళకి ఎన్ని మెటీరియల్ అంతా వీళ్ళు ఇశ్రాయేలు అందిస్తూ ఉంటే, తెమ్మన్నదల్లా తెస్తూ ఉంటే, తీసుకురమ్మన్న కర్రల్లా తెస్తూ ఉంటే ఆ యొక్క ఇద్దరు బెసలేల్ అని ఒకడు, అహోలి అని ఒకడు, ఇద్దరు కూడా వారికి దేవుడు జ్ఞాన హృదయాన్ని ఇచ్చాడు. వాళ్ళిద్దరు కూడా ఆ ప్రజ్ఞ వివేకము కలిగిన ఆత్మచేత వారిని నింపాడు గనక ఈ విచిత్రమైన ఈ పనులన్నీ ఆలయ పనులన్నీ వాళ్ళిద్దరే వాళ్ళ సహచరులు పూర్తి చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నిర్మించేది ఆ బుర్రలో అది ఆయన చెప్పిన విధానం పెట్టుకొని చేసేవాడు ఒకడైతే మెటీరియల్ అందించేది ఇశ్రాయేలీ, సమకూర్చేది వాళ్ళే, అందించేది వాళ్ళే. ఈ విధంగా మొత్తానికి మందిరం మొత్తం పూర్తయిపోయిందని నిర్గమాకాండం అంతా కూడా మనకు దేవుడు చెప్పినట్లే 25, 26, 27, 28, 29, 30, 31 వచనాల్లో రాసి పెట్టారు. తర్వాత మధ్యలో కొంచెం 32, 33, 34లా కొన్ని సంఘటనలు జరిగినాయి. మళ్ళీ 35 నుంచి మందిరము నిర్మించడం ప్రారంభించారు. నిర్మించడానికి ఏమేమి తేవాలో, ఏం తెచ్చారు, ఎలా కట్టారు, ఏ విధంగా దేవుడు వారికి జ్ఞానం ఇచ్చాడో మొత్తం అవన్నీ 39వ అధ్యాయం వరకు రాయబడి ఉందండి. ఆ తర్వాత 40వ అధ్యాయములు ఇక మందిరం పూర్తయిపోయింది కదా, దాన్ని నిలవబెట్టి ప్రతిష్ఠించమని చెప్పితే వాళ్ళు ప్రతిష్ఠించారు. అలాగే యాజకులు ధర్మం అనుసరించి యాజక ధర్మం జరిగించాలి గనక ఎవరిని యాజకులుగా ఏర్పరచమన్నాడు, ఎవరెవరిని యాజకులుగా నియమించమన్నాడు వారిని అహరోను ప్రధాన యాజకుడుగా, అతని కుమారులను యాజకులుగా, ఇంకా తక్కిన లేవీయులను పరిచారకులుగా దేవుడు వారందరినీ మోషే ద్వారా అభిషేకించి వారిని నియమించాడు. నియమించిన తర్వాత నేను చదువుతున్నాను మరి 40వ అధ్యాయం 33. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకు చుట్టూ ఆవరణమును ఏర్పరచి ఆవరణ ద్వారపు తెరను వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేసెను. 34 నుండి చదువుతున్నా. అప్పుడు మోషే
అప్పుడు క్షమించండి. మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘం మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండిన గనక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. ఓహో దేవా, ఏమండి, 40 దివారాత్రులు ఆయన సముఖమందున్నాడు. ఆ దగదగమైన మరి అగ్నితో మండుచున్న ఆ యొక్క మహిమ కలిగిన ఆ యొక్క మేఘములోకి మోషే వెళ్ళాడు పిలవగానే. ఏమండి, 40 దివారాత్రులు ఆయన సముఖములో 2 సార్లు ఉన్నాడు. ఇప్పుడట మందిరం ప్రతిష్ఠించబడినప్పుడు ఆ మందిరము యొక్క మరి మీదికి యెహోవా తేజస్సు మందిరమంతా నింపేసి దిగొస్తే ఆ లోపలికి మోషే వెళ్ళలేకపోయాడంటండి. ఇంకా అదెంత గొప్ప తేజస్సు మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఇంకా మోషేనే వెళ్ళలేకపోతే ఇంకెవరు వెళ్ళగలరండి? ఆయన తనై తాను తన మహిమను తగ్గించుకుంటే తప్ప ఏ మనిషి కూడా ఆయన ముందు నిలవడం సాధ్యం కాదనేది దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. 36వ వచనంలో మేఘం ఆ మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలు ప్రయాణమైపోయి ఇది వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘం పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణం చేయకుండిరి. అంటే మందిరం మీదికి మేఘం దిగొస్తే ఎక్కడో అక్కడ ఆగిపోతున్నారు. మందిరం మీద నుండి మేఘం, ఆ మహిమ మేఘం పైకి వెళ్ళిపోతే మీరు ప్రయాణం చేసుకుంటూ సాగిపోతున్నారు. ఈ విధంగా ఇశ్రాయేలుల ప్రయాణం అంతా ఇలాగే సాగింది. ఇశ్రాయేలీల ఈ ప్రయాణ పద్ధతి ఇదే వారి ప్రయాణ పద్ధతి. 12 గోత్రాల వాళ్ళందరినీ కలిస్తే ఇశ్రాయేల్ అంటారు. ఇశ్రాయేల్ అందరూ కూడా ఒకే మన్నాను తిన్నారు, ఒకే బండలు నీళ్లు తాగారు, ఒకే అరణ్యములు అగ్నిస్తంభముగా మేఘస్తంభంగా దిగి వచ్చి వెలుగును మేఘమును చూపిస్తూ నడిపించిన ఆయన వెంట నడిచారు. తమ వెంబడించు బండలోని తాగారు, ఆ అరణ్య యాత్రలు సాగారు. అదే మన్నాను తిన్న వీళ్ళు మరి ఇక్కడ వచ్చేసరికి ఏమైందండి, వీళ్ళ ప్రయాణము ఆ మేఘం మీద ఎప్పుడైతే మందిరం మీదకి మేఘం దిగొస్తుందో వాళ్ళు ప్రయాణం చేయడం మానేసి అలాగే పాలెంలో ఉండిపోయారు, అరణ్యంలో ఉండిపోయారు. ఎప్పుడైతే మేఘం మరలా పైకి వెళ్ళిందో వీళ్ళంతా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయారు. ప్రత్యక్షపు గుడారం అంటే గుడారం అనే పేరు అర్థమవుతుందా? వీటిని చుట్టుకొని టెంట్ హౌస్ వాళ్ళు ఎలా తీసుకుని వెళ్ళగలుగుతారో అలా వెళ్ళే విధానాన్ని దేవుడు దీనికి ఏర్పరిచాడు. అంటే వీళ్ళు ఎక్కడ ఆగితే అక్కడ, ఎక్కడ మజిలీ ఉంటే ఎక్కడ బస చేస్తే అక్కడ మరలా మందిరాన్ని వేయాలి. ఆ మందిరం మీదికి మహిమ దిగొచ్చినప్పుడల్లా ప్రయాణం ఆపి అలాగే ఉండాలి. మరలా మేఘం మహిమ పైకి వెళ్ళినప్పుడు మరలా వీళ్ళు ప్రయాణం చేయాలి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఎవరి ప్రయాణ పద్ధతి అండి? ఇశ్రాయేలు వారి ప్రయాణ పద్ధతి. ఏమంటే 12 గోత్రాల ప్రయాణ పద్ధతి ఒకటే అయినప్పుడు భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘం అంతా కూడా ఒకే బైబిల్, ఒకే సత్యం, ఒకే వాక్యం అనుసరించాలి కదండి. రకరకాలుగా ఎందుకు అవుతున్నారు? దుష్టుడికి చోటిచ్చడం వలన, దుష్టుడికి చెవి ఇవ్వడం వలన, దుష్టుడు వాళ్ళకి చేస్తున్న బోధకు మరి దురద చెవు, హిత బోధకేమో దురద చెవులంట, అది వినడానికి మాత్రం వీళ్ళకి చెవులు బాగా ఉంటాయి. అందుకనే మరి 2వ తిమోతి పత్రికలో రాసి ఉంది, ప్రతి సేవకుడు ఎలా ఉండాలి. నేను అలాగే ప్రార్థన చేస్తూ ఉంటాను, అలాంటి వాళ్ళని నువ్వు పంపు తండ్రి అని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఏమైంది, 2వ తిమోతి పత్రిక 2:15 అంటాడు, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము అన్నాడు. వీళ్ళే దేవుని రాజ్యంలో ఉంటారండి. వాక్యమును కలిపి చేర్పేడు వాళ్ళు ఎవరు ఉండరు. వాక్యమే ఉపదేశించిందో అదే నీవు అనుసరించాలి, అదే నీవు బోధించాలి.
మిక్కిలి అల్పమైన ఆజ్ఞను ఒకడు మీరి బోధించితే వాడు అల్పుడనబడును. ఒక ఆజ్ఞను అనుసరించి బోధించువాడు పరలోకములో గొప్పవాడగును అని కొండ మీది ప్రసంగంలోనే దేవుడు చెప్పాడు. కాబట్టి మనం అనుసరించేది ఎలాంటి నాయకులను, ఎలాంటి నాయకులు మనకు బోధ చేస్తూ ఉన్నారు, ఏ బోధను మనం అనుసరిస్తూ ఉన్నాం, ఏది సత్యబోధ, ఏ సత్యవాక్యాన్ని ఆయన సరిగా విభజించగలుగుతాడు, అది దేవుని ఎదుట అడు యోగ్యునిగా సిగ్గుపడనక్కరలేని పనివానిగా ఉంటాడు. అతను ఏం చేయాలంటే సత్యవాక్యమును సరిగా ఉపదేశించు అనిగాను తనను తానే దేవునికి కనపరుచుకోవాలి. వాళ్ళే దేవుని చేత బలానమ్మకమైన మంచి దాసులను అనిపించుకుంటారు. ఆ పని దేవుడు చెప్పి ఆ ఆలయములో ఆ ఆలయ విధానం ఉండి ఉన్నాడు. ఇక్కడ మనం గ్రహించాల్సిందంటే ఇశ్రాయేల్ వారందరూ ఒకే పద్ధతిలో, ఒకే విధానంలో, ఒకే చెప్పిన ఆజ్ఞలు నడుస్తూ అరణ్యమంతా ప్రయాణం చేశారు. ఒక్కొక్కడు నేను రాను, ఆ మేఘం వెళ్ళిపోయింది, నేను ఏనే ఉంటాను లేదండి. మేఘం గమనించుకుంటూ అది పైకి ఎత్తబడితే వీళ్ళు ప్రయాణం చేశారు. అది మందిరం మీదకి దిగొస్తే వాళ్ళు ఎన్ని రోజులైనా ఆగిపోయారు. అందుకే పదే పదే రాస్తాడు, ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘం పైకి వెళ్ళని ఎడల వారు వెళ్ళు దినము వరకు వారి ప్రయాణం చేయకుండిరి. ఇంకా మున్ముందు ఈ విషయాలన్నీ మరీ వివరంగా స్పష్టంగా మనం తెలుసుకుందాం. మెట్టుకు దేవుడు ఏ విధంగా మోషేను వాడుకున్నాడు, ఏ విధంగా ఆయనకు మరి దగ్గరగా మోషే వెళ్ళగలిగాడు, ఏ విధంగా ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలు కలిగిన పలకలను ఇవ్వడమే కాకుండా ఈ మందిర నిర్మాణము చేయమని చెప్పి ఆ మందిర నిర్మాణం యొక్క నకలంతా చూపించి ఇలాగే భూమి మీద నువ్వు నిర్మించాలన్నాడు. ఎన్ని దశలుగా నిర్మించాడు, ఎన్ని విధాలుగా నియమించాడు, ఇది దేనికి సాదృశ్యమో అది ఒక్క మాటలో చెప్పాడు, వారిలో నివసిస్తానని. అయితే వారిలో ఉండే వారే మందిరం అయితే ఈ మందిరానికి ఆ మందిరానికి ఎలాంటి పోలిక, ఎలా ఉంటుందది మనము వచ్చే ఆరాలలో తనలో నేర్చుకుందాం. దేవుడి అట్టి జ్ఞానం మనందరికి దయచేయును గాక. ఆయనే వాక్యాన్ని వివరించి మనందరికి బోధించును గాక. ఈ మోషే యొక్క ఉన్నతమైన అనుభవం, ఉన్నత స్థాయి, అతనికి పరిచారకుడుగా మార్చబడిన యెహోషువను మనం ఇప్పుడు చూస్తే అద్భుతం, ఆశ్చర్యం మనకు కలుగుతుంది. మోషే అంతటి వాడు ఎవడు లేడు. మోషే గొప్పవాడని రుజువుపరచబడ్డాడు. ఇక గొప్పవాడి దగ్గర పరిచర్య చేసినోడు కూడా గొప్పవాడుగానే ఉంటాడు. అట్టి కృప మోషేకు దేవుడిచ్చాడు. మనం కూడా అట్టి కృపలు సాగిపోవడానికి, ఆయనకు మరింత దగ్గర అవ్వడానికి, పిలవగానే ఆయన ఉన్న స్థలములోకి వెళ్ళడానికి అటు శ్రేష్టమైన అనుభవం మనకు కలుగునట్టుగా మనము భూమి మీద ఉన్నప్పుడే మనల్ని మనం సిద్ధపరచుకుందాం. సత్యవాక్యాన్ని సరిగా విభజించు వారిని మనం వెంబడిద్దాం. వాళ్ళేమో సిగ్గుపడనక్కరలేని పనివారుగా దేవుని ఎదుట వారు నిలబడగలుగుతారు. మనము వారిని వెంబడించి మనము ఆయన నిత్య రాజ్యములో ఎప్పటికీ వేగాలు ఉండే ఆ కృపా స్థాయి మనకు దేవుడు అనుగ్రహించును గాక. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.